Hi, hello guys. Me Rajesh and welcome to my ఛానల్. ఓకేనా గైస్, ఈరోజు మనం క్లాస్ 5లో ఉన్నాము, ప్లాంట్ బ్రీడింగ్ క్లాస్ 5లో. గైస్, ఈ ప్లాంట్ బ్రీడింగ్ క్లాసెస్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్స్ చెప్పాను, కానీ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటారని కోరుకుంటున్నాను గైస్. ఓకేనా, మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి. ఓకేనా గైస్. ఓకే, మరి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళే ముందు మీకు మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకేనా, మరెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోతాం. గైస్, మీకు అర్థం అవ్వాలని చాలా ఇష్టంతో నేను ఇమేజెస్ కూడా డిస్ప్లే చేసి సింపుల్గా చెబుతున్నాను గైస్. మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే నేను ఇమేజెస్ చూపిస్తున్నాను, ఆటోమేటిక్గా మీకు అర్థమైపోతుంది. నేను చెబుతాను చూడండి. పక్షుల ద్వారా కనుక పరాగ సంపర్కం జరిగితే దాన్ని ఆర్నిథాలజీ అంటారు గైస్. ఓకేనా, పక్షుల ద్వారా క్రాస్ పాలినేషన్ కానీ జరిగితే దాన్ని ఏమంటాం మనం? ఆర్నిథాలజీగా చెప్పుకుంటాం. చూడండి, అక్కడ ఇమేజ్ కానొస్తుంది కదా, పక్షి అనేది క్రాస్ పాలినేషన్ ఎలా చేస్తుందో. ఓకేనా గైస్, దీంట్లో చూడండి ఇంకా బాగా కనపడుతుంది. ఓకేనా, ఆర్నిథాలజీ. ఓకే, ఇలా జరుగుతుంది గైస్. ఓకే, అదేవిధంగా చూసుకుంటే ఇది వచ్చేసరికి గబ్బిలాల ద్వారా పరపరాగ సంపర్కం జరిగితే దాన్ని ఏమంటారంటే కైరోప్టెరోఫిలీ అంటారు. ఓకేనా, అదేవిధంగా చూసుకుంటే గైస్ మనం ఆ పురుగుల ద్వారా కానీ క్రాస్ పాలినేషన్ జరిగితే దాన్ని మనం ఎంటమోఫిలీగా చెప్పుకుంటాం. చూడండి, అక్కడ పురుగు అంత చక్కగా క్రాస్ పాలినేషన్ చేస్తుందో. ఓకేనా, ఇది గైస్ అదే పాలినేషను, ఫుడ్ ఇలా. అదేవిధంగా నత్తల ద్వారా కానీ మనకు క్రాస్ పాలినేషన్స్ ఇలా జరిగితే మెలకోఫిలీగా చెప్పుకుంటాం గాయస్. ఓకేనా. ఓకే, హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు మనం ప్లాంట్ బ్రీడింగ్ క్లాస్ 5లో ఉన్నాము. ఈ క్లాస్ 5లో మనం చూసుకుంటే బిట్స్ నిదానంగా ఆరిపోయే విత్తనాలకు ఉదాహరణ అని అడుగుతున్నారు గాయస్. నిదానం ఆరబెట్టినప్పుడు మనం నిదానంగా ఆరేటువంటి విత్తనాలకి ఒక ఉదాహరణ చూసుకున్నాం. ఓకేనా, గెస్ చేయండి. నేను ఒక చిన్న 1 minute ఆపిస్తాను. ఓకేనా. బఠానీ అనేది నిదానంగా చిన్నగా ఆరుతుంది గాయస్. ఒకవేళ మనం ట్రై చేసినా కానీ నిదానంగా ఆరుతుంది. ఓకేనా, ఆరబెట్టే ఉష్ణోగ్రత అనేది 37.7 degrees ఉన్న విత్తనంలో ఉండాల్సిన తేమ, అంటే మనం ఆరబెట్టినప్పుడు ఉష్ణోగ్రత 37.7 degrees ఉందనుకోండి, అలాంటప్పుడు విత్తనంలో ఉండాల్సిన తేమ అంతా. వేసేయండి గైస్. ఒకసారి ఆలోచించండి. ఓకేనా, పది నుండి 18 గైస్. ఓకే, 10 నుండి 18 అనేది తేమ అనేది ఉండాలి. అదేవిధంగా చూసుకున్నాం గైస్, మనం వచ్చేసరికి వరిని ఆరబెట్టడానికి ఉపయోగించే డ్రయర్. ఓకేనా గైస్, అసలు వరిని ఆరబెట్టడానికి ఎటువంటి డ్రయర్ అనేది వాడతారనేది అక్కడ ప్రశ్న. ఆలోచించండి ఒకసారి. ప్లస్ మనం చూసుకుంటే ఎల్ఎస్ డ్రైయర్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా గైస్, ఎల్ఎస్ డ్రైయర్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నాం మనం పరిమాణం మరియు బరువు తక్కువగా ఉన్న విత్తనాలను రాశుల నుండి వేరు చేయడం ఏమంటారంటే, ఒక చిన్న పరిమాణం కానీ, అంటే దాని యొక్క ఆకారం అంటే ఎంత సైజులో ఉందనేది పరిమాణం ప్లస్ బరువు తక్కువగా ఉన్నప్పుడు విత్తనాలను రాశి నుండి వేరు చేస్తారు. అంటే పరిమాణం కానీ బరువు కానీ తక్కువగా ఉంటుంది కదా, అలాంటి విత్తనాలు రాశుల నుండి వేరు చేస్తారు. అలా వేరు చేయడాన్ని ఏమంటారు? ప్రాక్టికల్గా ఆలోచించండి. ఓకే, పరిమాణం కానీ దాని బరువు కానీ తక్కువగా ఉందనుకోండి, అలాంటి విత్తనాలని ఆ రాశి నుంచి తీసేస్తారు. వాటిని ఏమంటారు అని
ఇక్కడ మనకి ప్రశ్న అడగడం జరిగింది. ఓకేనా గైస్, ఎస్ చేయండి. నెక్స్ట్ చూసుకుంటే మనం క్లీనింగ్ అంటారు గైస్. ఓకే, క్లీనింగ్ అని మనం సాధారణంగా చెప్పుకోవచ్చు. ఓకేనా, అదేవిధంగా ప్రాథమికంగా విత్తన రాశులను శుభ్రం చేయు యంత్రం. ప్రాథమికంగా విత్తన రాశులు ఉంటాయి కదా, పెద్ద పెద్ద కుప్పలుగా పోసి ఉంటారు కదా, అలా ప్రాథమికంగా విత్తన రాశులను శుభ్రం చేయు యంత్రం. శుభ్రం చేసేటువంటి యంత్రం ఏంటి? ఓకేనా, గమనించండి గైస్. ప్రాథమికంగా విత్తన రాశులను శుభ్రం చేయడానికి పెద్ద పెద్ద రాశులుగా పోస్తారు కదా, ఆ రాశులుగా పోసిన వాటిని శుభ్రం చేయడానికి ఉపయోగించే యంత్రం ఏంటి అంటే మనం చూసుకుంటే ఎయిర్ స్క్రీన్ మిషన్. ఓకే, ఎయిర్ స్క్రీన్ మిషన్ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా విత్తనం యొక్క ప్రయోగశాలలో తక్కువ నమూనాలను పరీక్షించుటకు ఉపయోగించడాన్ని ఏమంటారు? ఓకేనా గైస్, విత్తన యొక్క ప్రయోగశాలలో తక్కువ నమూనాలను పరీక్షించడం ఉపయోగించే యంత్రం. గైస్, విత్తన ప్రయోగశాలలో తక్కువ నమూనాలను పరీక్షించడానికి ఉపయోగించేటువంటి యంత్రం ఏంటి అని చూసుకుంటే మనం చూసాం కదా. విత్తన ప్రయోగశాలలో తక్కువ నమూనాలను పరీక్షించడానికి ఉపయోగించే యంత్రం ఏంటంటే వైబ్రేటరీ సపరేటర్. ఓకేనా, వైబ్రేటరీ సపరేటర్ అనేది విత్తన ప్రయోగశాలలో తక్కువ నమూనాలను పరీక్షించడానికి ఉపయోగించే యంత్రం. ఓకేనా, వైబ్రేటరీ సపరేటర్. అదేవిధంగా చూద్దాం గైస్, మనం వరిలో మొలక శాతం పెంచడానికి వాడే రసాయనం. ఇప్పుడు వరి ఉంది కదా, ఇప్పుడు ఆ వరిలో మొలక శాతం అనేది పెంచడానికి వాడే రసాయనం ఏంటి? వరిలో మొలక శాతం పెంచడానికి కొన్ని కెమికల్స్ వాడతాం. అలాంటి కెమికల్ ఏంటి అంటే చూద్దాము. ఆలోచించండి గైస్, 1 minute గ్యాప్ ఇస్తున్నాను. అయితే వరిలో మొలక శాతం పెంచడానికి ఉపయోగించే రసాయనం ఏంటంటే మనం సాధారణంగా చూసుకున్నాం 1% KCl, పొటాషియం క్లోరైడ్ అని అర్థం. ఓకేనా, పొటాషియం క్లోరైడ్ అనేది KCl అనేది ఎంత పర్సెంట్? 1%. 1% గుర్తుపెట్టుకుంది. ఓకేనా, వరిలో మొలక శాతం అనేది పెంచుతుంది. అదేవిధంగా విత్తనం కవచం లేదా లోపల భాగంలో ఉన్నటువంటి శిలీంధ్రాలను నిర్మూలించడానికి వాడే రసాయనాలు. విత్తన యొక్క కవచము మరియు లోపల భాగంలో ఉన్నటువంటి శిలీంధ్రాలను నిర్మూలించడానికి వాడే రసాయనాలు. గమనించండి, ఆలోచించండి. అదేవిధంగా ఓకేనా, విత్తన కవచం లేదా లోపల భాగంలో ఉన్నటువంటి శిలీంధ్రాలను నిర్మూలించడానికి వాడే రసాయనాలు ఏంటి అంటే సీడ్ డిస్ఇన్ఫెక్టేషన్ అంటారు. ఓకేనా, సీడ్ డిస్ఇన్ఫెక్టెంట్స్ అంటారు. ఓకేనా, అదేవిధంగా అంతర్జాతీయ విత్తన సమైక్య సంపించిన సంవత్సరం. ఓకేనా గైస్, అంతర్జాతీయ విత్తన సమైక్య స్థాపించిన సంవత్సరం ఏంటి? ఇది మనం చర్చించుకున్నాము. చూద్దాం. 1924. అంటే ఈ విధంగా కూడా అడుగుతాడు బిట్, డైరెక్ట్గా ఆడకుండా. అంతర్జాతీయ విత్తన సమైక్య స్థాపించిన సంవత్సరం ఓకేనా, 1924 నార్వే అని చెప్పుకున్నాం కదా ఈ విత్తనాన్ని. అదేవిధంగా వరిలో ఎరుపు తెలుపు రకాలను గుర్తించడానికి నిర్వహించే పరీక్ష. వరిలో తెలుపు మరియు ఎరుపు రకాలను గుర్తించడానికి నిర్వహించే పరీక్ష.
సోడియం హైడ్రాక్సైడ్ పరీక్ష. ఓకేనా గైస్, సోడియం హైడ్రాక్సైడ్ పరీక్ష. ఓకేనా, విత్తన రాశి పొలంలో వేసుకోవడానికి అనుకూలమైన తెలిపే పరీక్ష. అంటే ఇప్పుడు విత్తన రాశి ఒక రాశి ఉందనుకో, విత్తనాల యొక్క రాశి ఉంటే ఆ రాశి నుండి పొలంలో వేసుకోవడానికి అనుకూలమైందంటే ఇప్పుడు ఒక రాశి ఉందనుకో, ఆ రాశిలోని విత్తనం అనేది పొలంలో వేసుకోవడానికి అనుకూలమే అని చెప్పడానికి చేసే పరీక్ష ఏంటి? మొలక పరీక్ష గాయస్. ఓకేనా, ఆ విత్తన రాశిలో కొన్ని మొలకలు తీసుకొని విత్తన రాశిలో కొన్ని విత్తనాలు తీసుకొని మొలక కడతారు. దాని ద్వారా ఆ మొలక పరీక్ష ద్వారా మనం వేసుకోవడానికి అనుకూలంగా కాదా అనేది తెలుసుకోవచ్చు. అదేవిధంగా చూసుకున్నాం గాయస్, టెట్రాజోలియం టెస్ట్లో ఉపయోగించే రసాయనం. టెట్రాజోలియం టెస్ట్లో ఉపయోగించే రసాయనం చాలా ఇంపార్టెంట్. 2,3,2,5 టెట్రాజోలియం క్లోరైడ్. 2,3,5. ఓకేనా, 2,3,5 టెట్రాజోలియం క్లోరైడ్. 2,3,5. ఓకే, అదేవిధంగా బార్లీ పంటల విత్తన కవచంలో ఏముండటం వల్ల సుప్త వ్యవస్థ ఏర్పడుతుంది? బార్లీ పంటల యొక్క విత్తన కవచం పైన ఏముండటం వల్ల సుప్త వ్యవస్థకి గురవుతుంది? సుప్త వ్యవస్థ అంటే ఏంది? నిద్రావస్థనే సుప్త వ్యవస్థ అంటారు గైస్. ఓకేనా, ఏముండవాలంటే అబ్సిసిక్ ఆమ్లం వల్ల, అంటే బార్లీ పంటపై బార్లీ విత్తనంపై అబ్సిసిక్ ఆమ్లం ఉండటం వల్ల నిద్రావస్థకు గురవుతూ ఉంటాయి. అదేవిధంగా అగార్ ప్లేట్స్ ఉన్నాయి కదా, వాటిలో విత్తన పరీక్షకి ఉపయోగించే పదార్థం. అగార్ ప్లేట్స్లో విత్తన పరీక్షకు ఉపయోగించే పదార్థం ఏంటంటే 2% అగార్ గైస్. ఓకేనా, 2% అగార్ అనేది ఉపయోగిస్తాం. అదేవిధంగా WTO అనేది ఏ సంవత్సరంలో ఏర్పడింది? WTO అనేది 1995లో ఏర్పడింది గైస్. ఓకే, 1995లో ఏర్పడింది. అదేవిధంగా చూసుకుంటే జీవ సంబంధమైన సమస్యలను కంప్యూటర్ పరిజ్ఞానం ద్వారా విశ్లేషించడాన్ని ఏమంటారు? అంటే జీవాలకు సంబంధించినటువంటి సమస్యలను కంప్యూటర్ పరిజ్ఞానం ద్వారా తెలపడాన్ని ఏమంటారంటే బయో ఇన్ఫర్మేటిక్స్ అంటారు. ఓకేనా, బయో ఇన్ఫర్మేటిక్స్ అంటారు. ఓకే, అదేవిధంగా తక్కువ మోతాదులో వర్కింగ్ నమూనా తీయుటకు ఏ పద్ధతి అనేది వాడతారు? తక్కువ మోతాదు అంటే కొద్దిగా మోతాదులో వర్కింగ్ నమూనా తీయడానికి ఏ పద్ధతిని వాడతారు? చూసుకుంటే గాయస్, తక్కువ మోతాదులో వర్కింగ్ నమూనా తీయడానికి ఏ పద్ధతి వాడతారంటే ర్యాండమ్ కప్ పద్ధతి అంటారు గాయస్. ఈ ర్యాండమ్ కప్పుల్లాగా ఉంటాయి, కప్పులు తిరుగుతూ ఉంటే ఆ గింజల్ని మనం నమూనాగా తీసుకుంటాం. ఇంకా ర్యాండమ్ కప్ పద్ధతి. అదేవిధంగా ప్రతి 5 నిల్వ ఉష్ణోగ్రత తగ్గించిన, అంటే ప్రతి 5 నిల్వ ఉష్ణోగ్రతలు తగ్గించిన నిల్వ శక్తి ఏమవుతుంది? అంటే ప్రతి 5టికి ఉష్ణోగ్రత తగ్గించి నిల్వ చేసే శక్తి అనేది ఏమవుతుంది? 1% రెట్టింపు పెరుగుతుంది. ఓకేనా, 1% రెట్టింపు అనేది పెరుగుతుంది గాయస్. అంటే 5 ఉష్ణోగ్రతలు, అంటే 5 నిల్వ ఉష్ణోగ్రతలు తగ్గించి నిల్వ చేసే శక్తి అనేది ఏమవుతుందంటే 1% రెట్టింపు అవుతుంది. అదేవిధంగా మరికొన్ని చూసుకున్నాము. కణజాల వర్ధన పద్ధతిలో ఆకస్మికంగా ఉత్పరివర్తనాల వల్ల ఏర్పడే వైవిధ్యాలు. కణజాల వర్ధనం పద్ధతిలో ఆకస్మికంగా ఉత్పరివర్తనాలు వల్ల ఏర్పడే వైవిధ్యాలు. కణజాల వర్ధనం పద్ధతిలో ఆకస్మికంగా ఉత్పరివర్తనాల వల్ల ఏర్పడే వైవిధ్యాలు ఏంటంటే సోమోక్లోనల్ వేరియేషన్స్ అంటారు గైస్. ఓకేనా, సోమోక్లోనల్ వేరియేషన్స్ అనేది అంటారు కణజాల వర్ధన ద్వారా ఆకస్మిక మార్పులు వస్తే. అదేవిధంగా కళ్యాణ్ సోనా మరియు సోనాలిక అనేది ఏ పంట యొక్క రకాలు?
కళ్యాణ్ సోనా మరియు సోనాలిక అనే రకాలు ఏ పంటకు సంబంధించినవి? మనం చూసుకుంటే గోధుమ, ఇంకా ఈ గోధుమకు సంబంధించినవి. అదేవిధంగా అధోజల పరాగ సంపర్కం ఏ మొక్కల్లో జరుగుతుంది? అధోజల పరాగ సంపర్కం ఏ మొక్కల్లో జరుగుతుంది? అధోజల పరాగ సంపర్కం అనేది జోస్టరాలో జరుగుతుంది కాబట్టి ఆ జోస్ట్ అనే మొక్కలో ఈ యొక్క పరాగ సంపర్కం అనేది జరుగుతుంది గైస్, అధోజల పరాగ సంపర్కం. అదేవిధంగా చూసుకున్నాం గైస్ మనం బిగ్నోనియా ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని ఏమంటారు? బిగ్నోనియా ద్వారా జరిగే పరాగ సంపర్కాన్ని ఏమంటారు? బిగ్నోనియా ద్వారా ఆర్నిథాలజీ అంటారు, ఆర్నిథోఫిలీ అంటారు గైస్. బిగ్నోనియా ద్వారా జరిగే సంపర్కాన్ని ఏమంటారు? ఆర్నిథోఫిలీ అంటారు, ఆర్నిథోఫిలీ అంటారు. అదేవిధంగా కైబీలియా పిన్నేటా ద్వారా జరిగే సంపర్కాన్ని ఏమంటారు? గైస్ మీకు ముందుగా డిస్ప్లే చేశాను ఇమేజెస్, వాటిని చూడండి. వాటిలో చాలా సింపుల్గా చెప్పాను, ఓకేనా. కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకి సైంటిఫిక్ నేమ్స్తో అడుగుతారు అంతే, ఓకేనా. ఆ మెథడ్ అనేది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. మీకు ఇమేజెస్ అందుకే మీకు చాలా సింపుల్గా చూపిస్తున్నాను, ఓకేనా. గైస్ మనం చూసుకుంటే కైబీలియా పిన్నేటా ద్వారా జరిగే సంపర్కాన్ని ఏమంటారంటే కిరోప్టిరోఫిలీ అంటారు, ఓకేనా. ఓకే, అదేవిధంగా సెస్ట్రమ్ నాక్టర్నమ్ ద్వారా జరిగే సంపర్కాన్ని ఏమంటారు? సెస్ట్రమ్ నాక్టర్నమ్ ద్వారా జరిగే సంపర్కాన్ని ఏమంటారు? సెస్ట్రమ్ నాక్టర్నమ్ ద్వారా జరిగే సంపర్కాన్ని ఏమంటారంటే మనం సాధారణంగా ఎంటమోఫిలీ అంటాము, ఓకేనా. అదేవిధంగా అరాయిడ్స్ ద్వారా జరిగే సంపర్కాన్ని ఏమంటారు? చూద్దాము ఏమంటారు అనేది. అరాయిడ్స్ ద్వారా జరిగే సంపర్కాన్ని ఏమంటారు? మొలకోఫిలీ అంటారు గైస్, ఓకేనా. మొలకోఫిలీ అంటారు. అదేవిధంగా మనం చూసుకుంటే వర్ణంలో అతి పురాతనమైన పద్ధతి, వర్ణం ఉంది, ఆ వర్ణంలో అతి పురాతనమైన పద్ధతి ఏంటి? వర్ణం అంటే ఏంటి? వేరే ప్రాంతపు మొక్కలను ఇక్కడ తీసుకొని వచ్చి పెంచడాన్ని వర్ణం అంటారు, ఓకేనా. వర్ణంలో అతి పురాతనమైన పద్ధతి అంటే విశాల వర్ణము. అతి పురాతనమైన పద్ధతి అంటే విశాల వర్ణం, ఓకేనా. అదేవిధంగా చూద్దాం గైస్ మనం డార్వర్ అమెరికా ఏ ప్రజనన పద్ధతికి చెందింది? ఏ ప్రజనన పద్ధతికి చెందింది డార్వర్ అమెరికా అనేది? గైస్ అదే డార్వర్ అమెరికా అనేది విశాల వర్ణంకు చెందింది, ఓకేనా. విశాల వర్ణం అనే ప్రజనన పద్ధతికి చెందింది, ఓకేనా. అదేవిధంగా పూసా మోతి ఏ ప్రజనన పద్ధతికి చెందింది? డార్వర్ అమెరికా విశాల వర్ణం. పూసా మోతి అనేది ఏ ప్రజననానికి చెందింది? విశాల వర్ణానికి చెందింది. అదేవిధంగా కుఫ్రీ సఫేద్ అనేది ఏ ప్రజనన పద్ధతికి చెందింది? కనుక కుఫ్రీ సఫేద్ అనేది ఏ ప్రజననానికి చెందింది? క్లోనల్ వర్ణం అంటే క్లోనల్ అంటే కణాలు, ఆ కణాలను తీసుకొని మనం వేరే చోటుకి వెళ్ళి ఒక మొక్కను సృష్టించవచ్చు, దానికి క్లోనల్ వర్ణం అంటారు కదా. ఈ యొక్క కుఫ్రీ రెడ్, కుఫ్రీ సఫేద్ అనేది క్లోనల్ వర్ణానికి సంబంధించింది. అంటే ఈ కుఫ్రీ సఫేద్ ఇవి బంగాళదుంప రకాలని చెప్పుకోవచ్చు గైస్, ఓకే. అదేవిధంగా మామిడిలో ముండప పెద్ద నీలం, మామిడిలో
మండప పెద్ద నీలం ఏ ప్రజనన పద్ధతికి చెందింది? ఏంటంటే అది కూడా చూద్దాం గైస్, ఒక్క నిమిషం గెస్ చేయండి మీరు. మామిడిలో మండప పెద్ద నీలం అనేది కూడా క్లోనల్ వర్ణానికి చెందింది. ఓకేనా, క్లోనల్ వర్ణం. అదేవిధంగా మనం చూసుకుంటే వరిలో డాష్ని పిచికారీ చేసినప్పుడు పురుషవంతం సిద్ధిస్తుంది. వరిలో ఎటువంటి రసాయనం అనేది పిచికారీ చేస్తే పురుష వంధ్యత్వం అనేది సిద్ధిస్తుంది? ఇథరిల్. ఓకేనా గైస్, ఇథరిల్ అనేది మనం పిచికారీ చేయడం వల్ల పురుష వంధ్యత్వం అనేది సిద్ధిస్తుంది. ఓకేనా, వరిలో ఇథరిల్ అనేది స్ప్రే చేయాలి. అదేవిధంగా ధృవీకరణ విత్తనంకి జనుసూచిత ఎంత ఉండాలి? ధృవీకరణ విత్తనానికి జనుసూచిత ఎంత ఉండాలి? 99% గైస్. ఓకేనా, ధృవీకరణ విత్తనానికి ఎంత ఉండాలి? 99% ఉండాలని చెప్పాం కదా. అదేవిధంగా విత్తనాలను స్వల్పకాలంలో నిల్వ ఉంచడానికి కావాల్సిన తేమ. అంటే విత్తనాలని స్వల్పకాలం తక్కువ కాలంలో నిల్వ ఉంచడానికి కావాల్సిందంటే 10 నుంచి 13% ఉంటే స్వల్పంగా నిల్వ ఉంటాయి గైస్. ఓకేనా, అదేవిధంగా పునాది విత్తనం. ఓకే, చూద్దాం. అదే ఓకే అంటే విత్తనాలు స్వల్పకాలంలో తేమ ఉంటే ఓకే. ధృవీకరణ విత్తనం ఏ రంగులో ఉంటుంది గైస్? ఓకేనా, విత్తనాలు స్వల్పకాలం నిల్వ ఉండడానికి ఎంత ఉండాలి? 10 నుంచి 13% తేమ ఉండాలి కదా. అదేవిధంగా ధృవీకరణ విత్తనానికి ఎటువంటి లేబుల్ అనేది అతికించి ఉంటుంది? గైస్ చూస్తే మనం ఇక్కడ ధృవీకరణ విత్తనానికి నీలం అనేటువంటి ట్యాగ్ని ఉంటుంది గైస్. అదేవిధంగా మనం చూసుకుంటే ఏ పోషకం నూనె గింజలలో లిపిడ్ మెటబాలిజంకు అనేది ఏర్పరుస్తుంది? ఏ పోషకం వలన నూనె గింజలలో లిపిడ్స్ మరియు మెటబాలిజం జింక్ అనేది ఏర్పడుతుంది అంటే గైస్ మనం చూసుకున్నాం ఇప్పుడు ఏ పోషకం లోపం అంటే ఏ పోషకం వల్ల అంటే పొటాషియం వల్ల లిపిడ్స్ కానీ మెటబాలిజం అనేది కానీ ఏర్పడుతుంది గైస్. ఓకే, వరిలో సంకరాలలో విత్తన వృద్ధి నిష్పత్తి. వరి యొక్క సంకరాలలో విత్తన వృద్ధి నిష్పత్తి ఎంత? ఈ బిట్ నిన్న కూడా వచ్చింది కదా, చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకే, అనేది 1:100. సంకరాల వృద్ధి నిష్పత్తులు చాలా ఇంపార్టెంట్. 1:100 అనేది చేస్తారు. వరిలో ఆకులు తెల్లటి చివర్లలో పత్రరహితం కోల్పోయి ఉంటాయి. అంటే వరిలో ఆకులు ఉంటాయి కదా, తెల్లగా ఉండి చివర్లలో పత్రరహితం కోల్పోయి అంటే ఏం లోపం అంటే ఇనుము అనేది లోపించడం వల్ల అలాగా వస్తుంది గైస్. ఓకేనా, అదేవిధంగా ఏ లోపం వలన మొక్క గోధుమ రంగులో కూడిన తుప్పు పెట్టినట్లు ఉంటుంది? ఏ పోషక లోపం వల్ల మొక్క గోధుమ రంగులోకి వచ్చేసి తుప్పు పెట్టినట్లు ఉంటుంది అంటే జింకు. ఓకేనా, జింకు లోపం వల్ల అలా జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఏ అండ్ ఆర్లో అంటే ఏని ఆర్ని సంకరపరిచినప్పుడు ఆర్ అనేది ఏ విధంగా పనిచేస్తుందో అన్నాడు ఆ బిట్ అనమాట. ఓకేనా, ఏ ఆర్ని సంకరపరిచినప్పుడు ఆర్ అనేది ఏ విధంగా సహాయపడుతుంది? పునరుద్ధారక క్రమం అంటే ఏ అండ్ ఆర్ రెండు సంకరపరిచిన ఆర్ అనేది పునరుద్ధారక క్రమం అంటే మళ్ళీ పునరుద్ధరణ చేయగలిగేటువంటి క్రమము అని.
అర్థము. అదేవిధంగా చూసుకుంటే మొక్కజొన్నలో సింగిల్ క్రాస్ పేరెంట్స్ యొక్క పునాది విత్తనానికి పాటించాల్సిన వేర్పాటు దూరం. మొక్కజొన్నలో సింగిల్ క్రాస్ పేరెంట్స్ యొక్క పునాది విత్తనానికి పాటించవలసిన దూరం 400 మీటర్లు. ఇక్కడ 400. అదేవిధంగా జొన్నలో జాన్సన్ గడ్డి ఉన్నప్పుడు పునాది విత్తనానికి పాటించాల్సిన దూరం. జొన్నలో జాన్సన్ గడ్డి ఉన్నప్పుడు పునాది విత్తనానికి ఎంత దూరం పాటించాలంటే 400 మీటర్లు గైస్. ఓకేనా. అదేవిధంగా పైన కూడా అంతే, మొక్కలో సింగిల్ క్రాస్ పేరెంట్స్ యొక్క పునాది విత్తనానికి పాటించాల్సిన దూరం 400 మీటర్లు. ఏమన్నా అదేవిధంగా ఏ పంటలో పుప్పొడి గైస్, ఏ పంటలో పుప్పొడి మరియు కీలాగ్రం యొక్క గ్రాహక శక్తి ఎక్కువ కలిగి ఉంటుంది. ఓకేనా గైస్, చూద్దాము. అంటే ఇప్పుడు మనం ఏ పంటలో పుప్పొడి మరియు కీలాగ్రం యొక్క గ్రాహక శక్తి అనేది ఎక్కువ కాలం ఉంటుంది. ఎక్కువ కాలం అనేది పురుష మరియు స్త్రీ భాగం రెండిట్లో కూడా గ్రాహక శక్తి ఎక్కువగా ఉంటుంది. అంటే ఏ పంట? సజ్జ పంటలో పుప్పొడి మరియు కీలాగ్రం యొక్క గ్రాహక శక్తిని ఎక్కువ కాలం ఉంటుంది సజ్జలు. ఓకేనా. అదేవిధంగా చూస్తున్నాం మనం ఆముదంలో భూమిపై ఉన్న మొక్కలలోని అన్ని భాగాలు, అంటే ఆముదం పంట ఉంది, ఆముదం పంట వేసినట్టయితే భూమిపై ఉన్నటువంటి భాగం మొత్తంలో కూడా మొక్కలు అన్ని భాగాలలో మైనపోత ఉంటే దాన్ని ఏమంటారు? ఓకేనా. సింగిల్ భూము వచ్చేసరికి నో బ్లూమ్, డబుల్ బ్లూమ్ అంటారుగా. అలా అక్కడి బిట్టు ప్రకారం మనం ఆముదంలో ఆముదం పంట ఉంది, భూమిపై ఉన్నటువంటి అన్ని భాగాల్లో కూర్చుంటే దాన్ని ఏమంటారంటే ట్రిపుల్ బ్లూమ్ అంటారు, ట్రిపుల్ బూమ్ అని అంటారు. ఓకేనా గైస్. అదేవిధంగా ప్రత్తిలో కాయల రాలడంను అంటే చూద్దాం గైస్. ప్రత్తిలో కాయలు రాలడమును ఏది పిచికారీ చేస్తే తగ్గించవచ్చు? ప్రత్తిలో కాయలు రాలిపోతున్నాయి అనుకో, ఏ మందును పిచికారీ చేస్తే మనకు ఆ కాయలు రాలిపోవడం ఆగిపోతుంది అంటే NAJ ప్లస్ సైకోసెల్. ఓకేనా. నాప్థలిక్ ఎసిటిక్ యాసిడ్, NAA అంటే నాప్థలిక్ ఎసిటిక్ యాసిడ్ ప్లస్ సైకోసెల్, ఈ రెండు కూడా పిచికారీ చేసిన మనకి ప్రత్తిలో కాయలు అనేవి రాలడం తగ్గించవచ్చు గైస్. అదేనా. ప్రత్తిలో తేమ అనేది ఎంత శాతం ఉన్నప్పుడు జెన్నింగ్ చేపట్టాలి? ప్రత్తిలో తేమ శాతం ఎంత ఉన్నప్పుడు జెన్నింగ్ చేపట్టాలంటే పత్తిని తీయడాన్ని జెన్నింగ్ అంటారని అనుకుంటున్నాను. చూద్దాము. ఇక్కడ ప్రత్తిలో తేమ అనేది ఎంత శాతం ఉన్నప్పుడు జెన్నింగ్ చేయాలి? గైస్ 6 నుండి 8.5. ఓకేనా. 6 నుండి 8.5% తేమ ఉంటే ఇది జెన్నింగ్ చేయొచ్చు గైస్. 6 నుంచి 8.5 గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనం చూసుకుంటే వేరుశెనగ కాయల కోసం వేరుశెనగలో రకాలను ఉత్పత్తి చేసేటప్పుడు పునాది విత్తనం కొరకు ఉపయోగించి వేర్పడదు. ఇక్కడ వేరుశెనగలో రకాల కోసం పునాది విత్తనం కొరకు ఉపయోగించే వేర్పడదు 3 మీటర్లు. చాలా ఇంపార్టెంట్ గైస్. ఓకేనా. 3 మీటర్లు పునాది విత్తనం కొరకు. వేరుశెనగలో పూత సమయంలో డాష్ను మొక్కలపై పిచికారీ చేసిన గింజలు బాగా కడతాయి. అంటే వేరుశెనగ అనేది పూత దశలో ఉన్నప్పుడు ఎటువంటి రసాయనాన్ని పిచికారీ చేస్తే మనం గింజ అనేది బాగా పెట్టుద్ది అంటే చూద్దాం. వేరుశెనగ పూత సమయంలో DAP, డై అమ్మోనియం ఫాస్ఫేట్ అనేది DAPని మనం మొక్కలపై పిచికారీ చేస్తే గింజ అనేది బాగా పడుతుంది. ఓకేనా. వేరుశెనగలో డాష్ లోపం వల్ల తాలుగాయలు ఏర్పడతాయి. కాల్షియం చాలా ఇంపార్టెంట్ బిట్ గైస్. ఓకేనా. మ్యాక్సిమం అడగచ్చు. వేరుశెనగలో
తాలుకాయలు ఏర్పడడానికి, తాలుకాయలు అంటే కొంచెం గింజండి ఉండక అలా ఏర్పడతాయి. ఓకేనా. అదేవిధంగా మనం చూసుకుంటే కాల్షియం ద్వారా అట్లా జరుగుతుంది. అదేవిధంగా విత్తనంలో 10 అంతకన్నా తక్కువ శాతం తేమ కనుక, విత్తనంలో 10 అంతకన్నా తక్కువ శాతం తేమ కొరకు విత్తనాన్ని ఎంత ఉష్ణోగ్రత వద్ద ఆరబెట్టాలి? 10 అంతకన్నా తక్కువ శాతం తేమ కొరకు 10 అంతకన్నా తక్కువ శాతం వరకు విత్తనాలు ఎంత ఉష్ణోగ్రత వద్ద? ఓకే అంటే గైస్ ఇప్పుడు మనం 10 లేదా అంతకంటే తేమ తక్కువగా ఉంటే ఎంత ఉష్ణోగ్రత వద్ద ఆరబెట్టాలనే ప్రశ్న మనకి. 110 డిగ్రీల వద్ద మనం 110 డిగ్రీస్ ఫారెన్హీట్ వద్ద మనం ఆరబెట్టాలి గైస్. ఓకేనా. ఫారెన్హీట్స్ 110 అంటే 110 డిగ్రీల ఫారెన్హీట్స్. ఓకే. అదేవిధంగా ఏ పంటలో మొట్టమొదటిసారిగా కోఆర్డినేట్ రీసెర్చ్ ప్రోగ్రామ్ను స్థాపించారు? ఏ పంటలో మొట్టమొదటిసారిగా కోఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రోగ్రామ్ సంస్థను పాటించారు అంటే మనం చూసుకుంటే గైస్ మొక్కజొన్న అని చెప్పుకోవచ్చు. ఓకేనా గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ రోజుతో మనకి ఈ ప్లాంట్ బ్రీడింగ్ అనేది ముగించేస్తున్నాను గైస్. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మనకు కానీ మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి గైస్. మీ జూనియర్స్కి, సూపర్ జూనియర్స్కి, ఓకేనా, అగ్రిసెట్ సంబంధించే కాదు, అగ్రికల్చర్ రిలేటెడ్గా ఉన్నటువంటి ఎగ్జామ్స్కి, విజేఏ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి సచివాలయంలో వీటన్నిటికి కూడా మనకి ఉపయోగపడుతుంది. ఓకేనా. మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకేనా. బాయ్ గైస్. చూశారు కదా ఇంపార్టెంట్ బిట్స్ని మీరు. ఓకేనా. ఈరోజు క్లాస్ తోటి ఈ ప్లాంట్ బ్రీడింగ్ క్లాస్ 5 ప్లస్ ప్లాంట్ బ్రీడింగ్ అనే సబ్జెక్ట్ కూడా అయిపోయింది. ఓకేనా. దీంట్లో చెప్పిన వెరీ ఇంపార్టెంట్ బిట్స్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని మరలా చదువుకుంటారని కోరుకుంటున్నాను గైస్. ఓకేనా. మీకు కనుక మన వీడియోస్ ఎలా అనిపిస్తున్నాయో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకేనా గైస్. మరి వేరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు సైన్ ఇన్. బాయ్ నౌ.